Good morning, students. In previous complete topic, we have completed the concurrency control. So, concurrent transaction ni controlling cheyadani concurrency control. We have seen the three techniques: concurrency control with locking method, time stamping method, and optimistic method. The next topic is database recovery. So, generally, due to some failures, the database may go to the inconsistent state. Some failures వల్ల database అనేది inconsistencyలోకి వెళ్ళిపోతుంది. When the database goes to inconsistency, we need to restore the database to a consistent state. So that process is called as a database recovery. When the database goes to inconsistent state, we have to bring the database to the consistent state. That is called as a database recovery. Database recovery is a process of restoring the database to a correct state, consistent state. The event of failures జరిగినప్పుడు డేటాబేస్ని కరెక్ట్ స్టేట్లోకి తీసుకురావాలి. సో జనరలీ when any transaction stops in middle, then the database goes to inconsistent state. ట్రాన్సాక్షన్ మిడిల్లో ఆగిపోయినప్పుడు మాత్రమే డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ట్రాన్సాక్షన్ స్టార్ట్ కావడానికి కంటే ముందు డేటాబేస్ కన్సిస్టెంట్ స్టేట్లో ఉంటుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ కన్సిస్టెంట్ స్టేట్లో ఉంటుంది. బట్ ఇన్ మిడిల్ ఇట్ మే గోస్ టు ద ఇన్కన్సిస్టెంట్ స్టేట్. సో దట్ ఇన్ మిడిల్లో డేటాబేస్ కనుక స్టాప్ అయిపోతే, ఇన్ మిడిల్లో ట్రాన్సాక్షన్ కనుక స్టాప్ అయిపోతే ఆటోమేటికల్గా ఆ ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం రివర్స్ చేయాలి. దాన్ని డేటాబేస్ రికవరీ అంటారు. అంటే ద ట్రాన్సాక్షన్ రికవరీ రివర్సెస్ ఆల్ ఆఫ్ ద చేంజెస్ that the transaction made to the database before the transaction was aborted. ఏదైనా ఒక ట్రాన్సాక్షను సో మిడిల్లో స్టాప్ అయిపోయినప్పుడు, లేదా ఏదైనా ఒక ట్రాన్సాక్షను డేటాబేస్ని ఇన్కన్సిస్టెంట్ స్టేట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ చేసినటువంటి చేంజెస్ మొత్తాన్ని కూడా మనము రివర్స్ చేయాలి. దెన్ ఆ ట్రాన్సాక్షన్ రికవరీ అవుతుంది, ఆటోమేటిక్గా డేటాబేస్ రికవరీ అవుతుంది. నెక్స్ట్ నీడ్ ఫర్ రికవరీ. అసలు ఈ రికవరీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అవసరం అవుతుంది? ద డేటాబేస్ రికవరీ ఇస్ నీడెడ్ వెన్ ద డేటాబేస్ ఈజ్ ఇన్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్ డ్యూ టు ఫెయిల్యూర్ జరగడం వల్ల డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్లోకి ఉంటే డేటాబేస్ రికవరీ అనేది మనకు అవసరం అవుతుంది. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ కెన్ ఎఫెక్ట్ ద డేటాబేస్ ప్రాసెసింగ్. సో మనకు జనరల్గా డ్యూ టు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎలాంటి ఫెయిల్యూర్స్ అంటే డిఫరెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దట్ సిస్టమ్ క్రాష్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మన కంప్యూటర్ వర్క్ చేస్తూ నడుస్తున్నప్పుడే ఇమీడియట్గా మనకు హార్డ్వేర్ ప్రాబ్లం కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయి, లేదా ఎనీ లాస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకు మెయిన్ మెమరీ లాస్ కావడం కానీ, మెయిన్ మెమరీ ర్యామ్లో డేటా సరిపోకపోవడం కానీ, మెయిన్ మెమరీ తక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి సిస్టమ్ క్రాషెస్ అంటాం. సిస్టమ్ క్రాషెస్ డ్యూ టు హార్డ్వేర్ ఆర్ ఓఆర్ఆర్, అది సాఫ్ట్వేర్ ఎర్రర్స్ రిజల్టింగ్ ఇన్ లాస్ ఆఫ్ మెయిన్ మెమరీ. అది ఆఫ్ కాదు, ఆర్ పెట్టుకోండి. హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ రిజల్టింగ్ ఇన్ లాస్ ఆఫ్ మెయిన్ మెమరీ లాస్ కావడం వల్ల హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ లాస్ అవుతే ఆటోమేటిక్గా సిస్టమ్ క్రాష్ వస్తుంది. సిస్టమ్ హ్యాక్ అయిందంటాం కదా, స్టక్ అయిపోయిందంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ మీడియా ఫెయిల్యూర్ సచ్ యాజ్ హెడర్ క్రాషెస్ రిజల్టింగ్ లాస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్. సో మనకు సెకండరీ స్టోరేజ్ డివైజెస్లో అంటే హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి మన రీడ్ అండ్ రైటర్స్ అనేది ఉంటుంది, రీడ్ అండ్ రైట్ హెడర్స్ ఉంటుంది. ఆ హెడర్స్ కనుక క్రాష్ అయితే ఆటోమేటిక్గా మీడియా ఫెయిల్యూర్స్ అంటారు. దానివల్ల కూడా ట్రాన్సాక్షన్ అనేది మిడిల్లో అయిపోతుంది. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ సచ్ యాజ్ లాజిక్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్ దట్ యాక్సెస్ ద డేటాబేస్. సో మీకు ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ డేటాబేస్ యాక్సెస్ చేసుకోదు కదా. సో త్రూ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా డేటా యాక్సెస్ చేసుకుంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్లో ఇలాంటి సమ్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ కానీ, ప్రోగ్రామింగ్ లాజిక్ ఎర్రర్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూ టు న్యాచురల్ ఫిజికల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ ఫైర్ వల్ల కానీ, ఫ్లోడ్స్ వచ్చినప్పుడు కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, ఆ పవర్ ఫెయిల్యూర్స్ హార్డ్వేర్లో క్రాషెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలా ట్రాన్సాక్షన్ అనేది మిడిల్లో ఆగిపోతుంది. ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్. నెక్స్ట్ థర్డ్ వన్, కేర్లెస్ ఆర్ అన్ఇంటెన్షనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ డేటా బై ద ఆపరేటర్స్ ఆర్ యూజర్స్. సో డేటాబేస్లో వర్క్ చేసేటటువంటి యూజర్స్ కానీ, ఆపరేటర్స్ కానీ వాళ్ళ కేర్లెస్నెస్ ద్వారా కూడా డేటాబేస్ అనేది డిలీట్ కావచ్చు. అన్ఇంటెన్షనల్, కావాలని కాదు, ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటెన్షనల్ కరప్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ డేటా. సో కావాలని ఏదైనా యూజ్ అంటే హ్యాకర్స్ జనరల్గా చేస్తుంటారు కదా, వాళ్ళు హ్యాకర్స్ డేటాబేస్ మన మొబైల్లోకి లాగిన్ అవుతారు, వాళ్ళు ఏదైనా డేటాని చేంజ్ చేయొచ్చు.
సో ఆటోమేటిక్గా అప్పుడు కూడా డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్. సో డ్యూ టు దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ దట్ మీ బ్రింగ్ ద డేటాబేస్ టు దన్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లలో డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది. సో డేటాబేస్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ మిడిల్లో ఆగిపోతుంది. ఒక ట్రాన్సాక్షన్ మిడిల్లో ఆగిపోయినప్పుడు డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు రికవర్ ద డేటాబేస్ ఇన్కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లలో డేటాబేస్ రికవరీ అనే టాపిక్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, మరి డేటాబేస్ రికవరీ చేయాలంటే వీ నీడ్ సమ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ సమ్ ఫెసిలిటీస్, దోస్ ఆర్ కాల్డ్ ఎస్ రికవరీ ఫెసిలిటీస్. when a critical error occurs the database may be ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు డేటాబేస్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్లో ఉంటుంది. అలాంటప్పుడు రికవరీ చేయడానికి వీ నీడ్ సమ్ మెకానిజమ్స్. దోస్ మెకానిజమ్స్ ఆర్ కాల్డ్ ఎస్ రికవరీ ఫెసిలిటీస్ అంటారు. అంటే డేటాబేస్ని రికవరీ చేయాలంటే సమ్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి, వాటిని రికవరీ ఫెసిలిటీస్ అంటాం. దీస్ రికవరీ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద DBMS సాఫ్ట్వేర్ ఇట్సెల్ఫ్. వన్ ఇస్ ద బ్యాకప్ మెకానిజం. సో జనరల్గా డేటాబేస్ అనేది ఎవ్రీ పీరియడ్ ఆఫ్ టైం, అంటే దట్ మే బీ ఇన్ ఎవ్రీ 24 hours కావచ్చు, 12 hours కావచ్చు, 1 day కావచ్చు, 7 days కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్ దట్ విల్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద డేటాబేస్ ఒక కెపాసిటీ ఏంది ప్లస్ ఆర్గనైజేషన్కి ఎంత స్కోప్ ఉందనే దాన్ని బట్టి మనము ఎవ్రీ పీరియడ్ ఆఫ్ టైంలో డేటాబేస్ని ఒక సెకండరీ స్టోరేజ్ మెమరీలోకి బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాకప్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మనము ఎవ్రీ 1 month కొన్ని 1 week వీక్లీ కానీ బ్యాకప్ తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాకప్ తీసుకున్నాను, నిన్న 12 o'clock బ్యాకప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు 12 o'clock తర్వాత నాకు వాట్సాప్ డిలీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ డే బ్యాకప్ మళ్ళీ వాట్సాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మన బ్యాకప్ ఫైలు మళ్ళీ రీస్టోర్ చేసుకుంటే నిన్న 12 o'clock వరకు ఉన్నటువంటి వాట్సాప్ మెసేజ్ మొత్తం కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. అంటే లాస్ అయిన డేటాబేస్ మనము రికవర్ చేసినట్టు, అదొక బ్యాకప్ మెకానిజం. ద DBMS షుడ్ ప్రొవైడ్ ఏ మెకానిజం టు అలో బ్యాకప్ కాపీస్ ఆఫ్ ద డేటాబేస్ టు బి మేడ్ ఎట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో డైలీ 12 hours లేదా డైలీ 1 month ఒకసారా 15 days ఒకసారి అంటే రెగ్యులర్ టైంలో రికవరీ చేసుకునే ఫెసిలిటీ అవ్వాలి. ద బ్యాకప్ కాపీ ఆఫ్ ద డేటాబేస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద డేటాబేస్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్. డేటాబేస్ డ్యామేజ్ అయినప్పుడు కానీ డిస్ట్రాయిడ్ అయినప్పుడు అంటే మొత్తం డిలీట్ అయినప్పుడు మాత్రమే ఈ బ్యాకప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏ బ్యాకప్ కెన్ బి కంప్లీట్ కాపీ ఆఫ్ ద ఎంటైర్ డేటాబేస్ అండ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ కన్సిస్టింగ్ ఓన్లీ ఆఫ్ మోడిఫికేషన్స్ మేడ్ సిన్స్ ద లాస్ట్ బ్యాక్ కంప్లీట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ April 1st రోజు మనం రికవరీ చేసాం, బ్యాకప్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ April 15th రోజు బ్యాకప్ తీసుకుంటే టోటల్ బ్యాకప్ తీసుకుంటుంది సమ్ సిస్టమ్స్. కొన్ని సిస్టమ్స్ తీసుకుంటే ఓన్లీ April 1st నుంచి April 15th వరకు ఏవైతే మోడిఫికేషన్ జరిగినాయో ఆ మోడిఫికేషన్స్ మాత్రమే బ్యాకప్ తీసుకుంటుంది. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటాం దాన్ని, ఇంక్రిమెంటల్ కాకుండా లేదా మొత్తం కాపీ కూడా తీసుకోవచ్చు. సో ఈ బ్యాకప్ ఫైల్స్ని ఓన్లీ డేటాబేస్ టోటల్గా డిస్ట్రాయ్ అయినప్పుడు మాత్రం రికవరీ చేయడానికి యూజ్ చేస్తాము. ఒక ట్రాన్సాక్షన్ని రికవరీ చేయడానికి కాకుండా టోటల్గా డేటాబేస్ లాస్ అయినప్పుడు టోటల్గా హార్డ్ డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్లో డేటాబేస్ ఉంది, హార్డ్ డిస్క్ మొత్తం కాలిపోయింది, హార్డ్ డిస్క్ను రికవరీ చేయలేము. అట్ దట్ టైం ఆ డేటాబేస్ని తీసుకుంటాం. అలా డేటాబేస్ ఆ బ్యాకప్ తీసుకున్నాం. బ్యాకప్ ఫర్ ఎగ్జాంపుల్ April 1st రోజు బ్యాకప్ తీసుకున్నాం, April 10th రోజు డేటాబేస్ మొత్తం కాలిపోయింది. ఆ 10 days డేటాను మాత్రము ఆ 10 days ఎలాంటి ఆపరేషన్స్ జరిగినాయి ఆ ఆపరేషన్స్ మొత్తం మళ్ళీ రీడూ చేయాలి. మరి ఏమేమి ఆపరేషన్ జరిగినాయి అని తెలుసుకోవడానికి ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫైల్ ఉంటుంది. దట్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. సో సేమ్గా నాకు డేటాబేస్లో ఒక ఫైల్ ఉంటుంది, దట్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. ద సెకండ్ టాపిక్ ఇస్ ద ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. సో ద ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఈజ్ ఎ ఫైల్ దట్ కీప్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ దట్ అప్డేట్ ద డేటాబేస్. ఒక ట్రాన్సాక్షన్ అంటే డేటాబేస్ని అప్డేట్ చేసేటటువంటి, అప్డేట్ అంటే ఇన్సెట్ ఆపరేషన్ కావచ్చు, అప్డేట్ ఆపరేషన్ కావచ్చు, డిలీట్ ఆపరేషన్ కావచ్చు. ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషను డేటాబేస్లో ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఆ ఫైల్ మనం ట్రాన్సాక్షన్ లాగ్ అంటాం. ఓన్లీ డేటాబేస్ నుంచి డేటాను రీడ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ కాదు, ఓన్లీ అప్డేట్. ఇక్కడ అప్డేట్ అంటే ఇన్సెట్ ఆపరేషన్ కావచ్చు, అప్డేట్ ఆపరేషన్ కావచ్చు, డిలీట్ ఆపరేషన్ కావచ్చు. సింపుల్గా డేటాబేస్ ఉన్న డేటా మాడిఫై అయ్యేటటువంటి, డేటాబేస్లో టేబుల్ చేంజ్ అయ్యేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ లాగ్ ఈ యూజ్డ్ బై ద DBMS ఫర్ ఏ రికవరీ రిక్వైర్మెంట్స్. సో మనకు ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటున్నాయి కదా,
ఆ ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఏమేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా మొత్తం లాగ్ ఫైల్ ఉంటుంది. అవే ఆపరేషన్స్ అగైన్ మళ్ళీ మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రాన్సాక్షన్లో అంటే ద టైప్ ఆఫ్ ఆపరేషన్ బీయింగ్ పెర్ఫామ్, ఇది అప్డేట్ ఆపరేషన్, డిలీట్, ఇన్సెట్, ద నేమ్స్ ఆఫ్ ద టేబుల్ ఎఫెక్టెడ్ బై ద ట్రాన్సాక్షన్. అప్డేట్ ఆపరేషన్ వల్ల ఏవే టేబుల్ అప్డేట్ అయినాయి అండ్ ఏవే కాలమ్స్ అప్డేట్ అయినాయి. ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ ఫర్ ద ఫీల్డ్స్ బీయింగ్ అప్డేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో T1 ట్రాన్సాక్షన్ వెరిఫై అయింది. ఏ ఆపరేషన్ వెరిఫై అయింది? అప్డేట్. ఏ టేబుల్? అకౌంట్ టేబుల్. ఏ కాలం? బ్యాలెన్స్ కాలం. ఈ అప్డేట్ ఆపరేషన్ కంటే ముందు ఏ వాల్యూ ఉంది? 500. తర్వాత ఏ వాల్యూ ఉంది? 1500. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ లాగ్లో ఫైల్లో డాటా మొత్తం కూడా స్టోర్ అయ్యి ఉంది. ట్రాన్సాక్షన్ ఫైల్లో ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్. సో అలాంగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ద ట్రాన్సాక్షన్ లాగ్ ఆల్సో స్టోర్ ద అనదర్ దట్ ఈస్ ద చెక్ పాయింట్ రికార్డ్స్. చెక్ పాయింట్ రికార్డ్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలానే చూసుకుందాం. సో సెవెరల్ ఆపరేషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇలా ఇన్ఫర్మేషన్తో పాటు మిడిల్లో ఒక చెక్ పాయింట్ అని ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే POINT. చెక్ పాయింట్ అంటే ఈ చెక్ పాయింట్ కంటే ముందున్నటువంటి ఈ 3 ఆపరేషన్స్ మొత్తం కూడా పర్మనెంట్ డేటాబేస్లో స్టోర్ అయినాయి. ఈ 2 కూడా పర్మనెంట్ డేటాబేస్లో స్టోర్ కాలేదు. జనరల్గా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు డేటాబేస్ పర్మనెంట్ డేటాబేస్ నుంచి డేటాను రీడ్ చేసి బఫర్ మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. అదే బఫర్ మెమొరీ అంటే ర్యామ్లో స్టోర్ చేస్తుంది. ఎలాంటి మోడిఫికేషన్ జరిగినట్టు ఎక్కడ జరుగుతున్నాయి? బఫర్ మెమొరీలో ర్యామ్లో మాత్రమే జరుగుతుంది. సో చెక్ పాయింట్ వచ్చిందంటే ఏంటంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవ్రీ 10 సెకండ్స్ ఎవ్రీ 15 సెకండ్స్ ర్యామ్లో ఉన్న డేటా హార్డ్ డిస్క్లోకి పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. ఆ బఫర్ మెమొరీలో అంటే ర్యామ్లో ఉన్నటువంటి డేటా హార్డ్ డిస్క్లో స్టోర్ చేసే ప్రాసెస్ని అని చెక్ పాయింట్ అంటారు. ఇక్కడ చెక్ పాయింట్ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఈ 3 ఆపరేషన్స్ కూడా హార్డ్ డిస్క్లోకి పర్మనెంట్గా డేటా స్టోర్ అయ్యింది. సో ఈ 2 ఆపరేషన్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 ఆపరేషన్స్ మాత్రము డేటాబేస్లో స్టోర్ కాలే. ఈ అప్డేట్ ఆపరేషన్స్ ఓన్లీ ర్యామ్లోనే ఉన్నాయి. దట్ ఈస్ ద చెక్ పాయింట్ ఆపరేషన్. సో దిస్ చెక్ పాయింట్ ఈస్ ద మేజర్ పాయింట్ టు ఐడెంటిఫై టు రికవర్ ద ట్రాన్సాక్షన్ విచ్ ఆపరేషన్స్ టు బి పెర్ఫార్మ్డ్ అగైన్. సో ఏ ఆపరేషన్ మనం అగైన్ పెర్ఫార్మ్ చేసి చెక్ పాయింట్ అనేది ట్రీట్ చేస్తాం. సో ఒకసారి చూడండి ఇక్కడ చెక్ పాయింట్ database check points are operations in which the DBMS writes all of its updated buffers to the disk. బఫర్లో అప్డేషన్ మొత్తం కూడా డిస్క్ అప్పర్ చేస్తుంది. బఫర్స్ ఆర్ ద టెంపరీ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ ద ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ మీన్స్ ర్యామ్లో టెంపరీ స్టోరేజ్. ఈ టెంపరీ స్టోరేజ్లో బఫర్స్ ఉంటాయి. బఫర్లో మాత్రమే చేంజ్ అవుతుంది. చెక్ పాయింట్స్ ఆర్ షెడ్యూల్డ్ ఎట్ ప్రీడిటర్మైన్డ్ ఇంటర్వెల్స్ అండ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. సో చెక్ పాయింట్స్ అనేది మరి ఎక్కడెక్కడ చెక్ పాయింట్ అంటే ప్రీడిటర్మైన్ షెడ్యూల్స్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 2 seconds 1 seconds లేదా ఎవ్రీ 10 ఆపరేషన్స్ అట్లా ఉంటుంది. ఏం చేస్తుంది చెక్ పాయింట్స్? రైటింగ్ ఆల్ లాగ్ రికార్డ్స్ ఇన్ మెయిన్ మెమొరీ టు సెకండరీ స్టోరేజ్. మెయిన్ మెమొరీ ఉండే మొత్తం కూడా సెకండరీ స్టోరేజ్లోకి అప్డేట్ అవుతుంది. మోడిఫైడ్ బ్లాక్స్ ఇన్ ద డేటాబేస్ బఫర్స్ టు ద రైటింగ్ ద మోడిఫైడ్ బ్లాక్స్ ఇన్ ద డేటాబేస్ బఫర్స్ టు సెకండరీ స్టోరేజ్. డేటా బఫర్స్ మొత్తం కూడా సెకండరీ స్టోరేజ్కి మోడిఫై చేస్తుంది. దెన్ రైటింగ్ ద చెక్ పాయింట్ రికార్డ్ టు ద లాగ్ ఫైల్. సో సింపుల్. ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా పర్మనెంట్ డేటాబేస్లో అప్డేట్ చేసి చెక్ పాయింట్ అనేది ట్రాన్సాక్షన్ లాగ్లో రికార్డ్ చేసి పెడుతుంది. ఇక్కడ చెక్ పాయింట్ వచ్చిందంటే రిమైనింగ్ ఆపరేషన్స్ మొత్తం కూడా డేటాబేస్లో స్టోర్ అయినాయి. సో ఇక్కడ చెక్ పాయింట్ రాలేదు. ఈ చెక్ పాయింట్ రావాలంటే ఈ 3 ఆపరేషన్స్ కూడా ఈ 2 ఆపరేషన్స్ కూడా మనకు డేటాబేస్లో పర్మనెంట్ అప్డేట్ కాలేదు. సో ఇది చెక్ పాయింట్. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్, దీస్ ఆర్ ద థింగ్స్ వి రిక్వైర్ వెన్ ఆర్ గోయింగ్ టు ద డేటాబేస్. ఈ రికవరీ టెక్నిక్స్లలో మనము ఎక్కువగా ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ చెక్ పాయింట్ యూజ్ చేస్తాం. చూడండి, బ్యాకప్ మెకానిజం, ట్రాన్సాక్షన్ లాగ్, చెక్ పాయింట్. సో ద బ్యాకప్ మెకానిజం యూజ్డ్ వెన్ ద డేటాబేస్ ఇస్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ట్రాన్సాక్షన్ లాగ్, చెక్ పాయింట్ both are used when the only transaction is middle stopped. ట్రాన్సాక్షన్ మాత్రమే మిడిల్లో స్టాప్ అయిపోయింది. డేటాబేస్ ఉంది బట్ ట్రాన్సాక్షన్ మిడిల్లో స్టాప్ అవ్వడం వల్ల డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్లోకి వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ 2 కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. బ్యాకప్ అండ్ ఈ 2 ఎప్పుడు యూజ్ చేస్తాం? బ్యాకప్, ట్రాన్సాక్షన్లో ఈ 2 కూడా డేటాబేస్ టోటల్గా డిస్ట్రాయ్ అయినప్పుడు ఈ 2 యూజ్ చేస్తాం.
ట్రాన్సాక్షన్ లాగా చెక్ పాయింట్ రెండప్పుడు యూజ్ చేస్తాం ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయినప్పుడు. సో ఇక్కడ మెయిన్గా మనం డిస్కషన్ చేసేది రికవరీ టెక్నిక్లలో ఒక ట్రాన్సాక్షన్ మిడిల్లో స్టాప్ అయింది, దాన్ని ఎలా రికవరింగ్ చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి, డిఫర్డ్ అప్డేట్ అండ్ ఇమ్మీడియట్ అప్డేట్. ఈ రెండింటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.